వ్యాఖ్యలను బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ ఖండించారు. బీఆర్ఎస్ తనను అవమానించి బయటకు పంపించిందని, ఆ పార్టీలోకి తిరిగి వెళ్లే ఆలోచన లేదని స్పష్టం చేశారు. కరీంనగర్ లో వెలిసిన పోస్టర్లు కుట్రలో భాగమని, పదవుల కోసం తాను ఎప్పుడూ పాకులాడలేదని గుర్తు చేశారు. గతంలో వైఎస్ఆర్ ఆఫర్ ఇచ్చినా ఉద్యమ బాటలోనే నడిచానని, తన నిబద్ధతను శంకించవద్దని కోరారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ విజయం ఖాయమని, కార్యకర్తలు పుకార్లను నమ్మవద్దని ఆయన పిలుపునిచ్చారు. బీజేపీ నేత మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ పార్టీ మారబోతున్నట్లు గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ఆయన తిరిగి సొంత గూటికి అంటే బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారంటూ కరీంనగర్ లో పోస్టర్లు ప్రత్యక్షం కావడం కలకలం రేపింది. దీనిపై తాజాగా ఈటెల రాజేందర్ స్పందించారు. షామీర్పేటలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీ మార్పు ప్రచారంపై క్లారిటీ ఇచ్చారు. తాను పార్టీ మారే పరిస్థితే లేదని, పార్టీలు మారడం దుస్తులు మార్చినంత సులభం కాదని అన్నారు. ఎలాంటి తప్పు చేయకున్నా బీఆర్ఎస్ మెడల్ పట్టి బయటకు గెంటేసిందన్నారు. అలాంటి పార్టీలోకి మళ్లీ వెళ్తున్నానని పిచ్చి ప్రచారాలు చేస్తున్న వారికి ఇదే తన సమాధానమన్నారు. ఈటెల పార్టీ మారుతున్నారని కరీంనగర్లో కొందరు పోస్టర్లు వేయడం, ఆరోపణలు చేయడం తనను బాధించిందన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీ మారే ప్రసక్తే లేదని చెప్పారు. టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ నన్ను మెడలు బట్టి బయటికి నెట్టి బర్తరఫ్ చేసి 5 ఏళ్ళు అవుతుంది, 5 years అవుతుంది. ఏప్రిల్ మీకు ఐడియా ఉండాలి. ఆనాడు ఆయన ముఖ్యమంత్రిగా మొత్తం మీడియా అంతా కూడా చెరబట్టి అన్ని పేపర్లను, అన్ని ఛానళ్ళని తన సొంత కథనాలను ప్రసారం చేసేట్టు చేసి ఆనాడు ఏం జరుగుతుందో తెలియనటువంటి ఒక ఉక్కిరి బుక్కిరి పరిస్థితిని క్రియేట్ చేసిండు. ఫీడ్ పాలసీ ఇచ్చేసిండ్రు, కులపాలు కొలగొట్టించిండ్రు, భూములు గుంజుకున్నారు. మెల్లమెల్ల ఈ మధ్య కాలంలో మళ్ళీ ఓపెన్ చేసుకుంటున్నారు మెల్లమెల్లగా. ఇవాళ ఈ ప్రభుత్వమైనా నేను ముఖ్యమంత్రి తప్పకుండా రాస్తా. ఆనాడు దుర్మార్గంగా అధికారం చేతిలో ఉందని నాకు బాధ్యత కొనుక్కున్న అన్ని రకాల లీగల్ కాగితాలను తర్వాత కొనుక్కున్నటువంటి వాటిని కూడా చెరబట్టిండు. మరి దీని మీద మీ ఒపీనియన్ ఏంటి అని చెప్పి తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని కూడా ఉత్తరం రాస్తా. కానీ నాలాంటి అన్ని నా అవసరాల కోసం, పదవుల కోసం పెద్దలు ముస్తుడు కాదనేది కూడా తెలవాలి. తప్పకుండా సందర్భం వస్తే ఈటెల రాజేందర్ ఏందో, ఈటెల చరిత్ర ఏందో, ఈటెల గరిమ ఏందో తప్పకుండా తెలంగాణ సమాజం తెలుస్తుంది.